ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈవీఎంల విషయంలో అనేక రకాల సందేహాలు, 1,00,000 అనుమానాలు. ఈవీఎంల తీర్పు, ఇది ఈవీఎం ప్రభుత్వం అని విమర్శలు ఆంధ్రప్రదేశ్లో, ఒడిశాలో, హర్యానాలో, మహారాష్ట్రలో అన్ని చోట్ల వస్తున్నాయి. మహారాష్ట్రలో అయితే ఏకంగా ఈవీఎంలకు వ్యతిరేకంగా జనం ఉద్యమాలు చేస్తున్నారు, భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు, ఈవీఎంల శవయాత్ర సాగించారు, ఈవీఎంలకు వ్యతిరేకంగా ఆందోళన సాగించారు. ఈవీఎంలు మాకు వద్దు, మా ఊర్లో మేమే బ్యాలెట్ పత్రాలతో పోలింగ్ నిర్వహించుకుంటామని సోలాపూర్ జిల్లాలో కొన్ని గ్రామాల వాళ్ళు సిద్ధపడ్డారు. దాన్ని కూడా కర్ఫ్యూ పెట్టి, పోలీసులు పెట్టి అడ్డుకుని, అలాంటి ప్రయత్నం కూడా జరగకుండా ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. అలాంటి సమయంలో ఈవీఎంల మీద అనుమానాలు ఉండి బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ వస్తుంటే అసలు ఎన్నికల ఎలక్ట్రానిక్ రికార్డుల తనిఖీ కుదరదు అంటూ నిన్న ఈసీ నిబంధనలు మార్చేసింది. ఎంత ప్రమాదకరం చూడండి. అసలు ఈవీఎంల్లోనే అనేక రకాల అపోహలు కలిగించేలా పరిస్థితి ఉంటే, ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు మొత్తం లెక్కించాలనే డిమాండ్లు ఉంటే దేనికి సిద్ధపడకుండా అసలు ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించినటువంటి ఏది కూడా తనిఖీలకు కూడా ఆస్కారం లేకుండా మరింత గోప్యంగా, మరింత అనుమానాలకు తావిచ్చేలా వ్యవహారాన్ని మార్చేస్తున్నారు. ఇదెంత ప్రమాదం చూడండి. అసలు భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ మీదే అపోహలు పెంచేలా, అనుమానాలు కలిగించేలా, అనేక రకాల సందేహాలకు తావిచ్చేలా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది. ఎవరో కాదు, పూర్తి పారదర్శకంగా ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ అందుకు విరుద్ధంగా సాగుతోంది. ఎన్నికల కమిషన్ తీరు మీదే ఇప్పటికే విమర్శలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, అనేక మంది అభ్యంతరాలు ఉన్నాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులకు వెళ్ళారు, చాలా కేసులు ఉన్నాయి. అలాంటి తరుణంలో కూడా మొత్తం ఎన్నికల రికార్డులన్నింటినీ కూడా పరిశీలించడానికి సీసీ కెమెరాలు, వీడియోలు, వెబ్కాస్టింగ్ బహిరంగం పరచకుండా చర్యలంట. సీసీ కెమెరాలు రికార్డ్ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు పూర్తి వెబ్కాస్టింగ్ పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతుందంటూ చాలా ఘనంగా చెప్పుకునేటువంటి ఎన్నికల కమిషన్ ఆ విషయాలు బయటకు రాకుండా, ఆ వ్యవహారాలు వెల్లడి కాకుండా, ఆ ఫుటేజు ఎవరికి కనిపించకుండా, తెలియకుండా చేయాలని నిర్ణయం తీసుకుందండి. ఏమనాలి దీన్ని? ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి సాగుతుంది, ఎంత అనుమానాస్పదమైనటువంటి వ్యవహారం నడుస్తుంది. ఇలాంటి అత్యంత గోప్యంగా ఎన్నికల వ్యవస్థ నిర్వహిస్తే ప్రజల్లో అనుమానాలు రాక, సందేహాలు కలక్క ఎందుకుంటుంది? ఎలా ఉంటుంది? ఇది ఎక్కడ పరిస్థితి? ఎన్నికలంటే పూర్తి పారదర్శకంగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలందరికీ అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పాల్సినటువంటి వ్యవస్థ ఉంది. సమాచార హక్కు చట్టం లాంటివి భారతదేశంలో ఎందుకు వచ్చాయంటే ప్రతి వ్యవహారం ప్రజలందరికీ తెలియాలని వచ్చినాయి. కానీ ఇప్పుడు అసలు ఏమి తెలియకూడదు, ఎవరికి ఏమి అందకూడదు, ఎవరికి అది చేరకూడదు, మొత్తం అన్నింటిని మేము సీక్రెట్గా ఉంచుదాం, మొత్తం సీక్రెట్ వ్యవహారంగా దీన్ని మార్చేస్తాం. ఈసీ ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఎలాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు చూడండి. ఎన్నికల వ్యవస్థ మీద మరింత సందేహాలు కలిగించేటువంటి పరిస్థితి వస్తుంది. పారదర్శకత ఇది విఘాతమని కాంగ్రెస్ మండిపడింది. చాలా విపక్షాలన్నీ కూడా దీని మీద గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి రాబోతోంది.